ఇవి మీకు ఏమైనా జరిగిందా సైబర్ ఫ్రాడ్? టెలిగ్రామ్ వాడతాం సార్ అందరం, యాక్చువల్లీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ వాడతారు. మా పోలీస్ స్టేషన్ కూడా వాడతారు. వాట్సాప్ వాడడం సార్ ఎక్కువ ప్రిపరేషన్ కి, టెలిగ్రామ్ సోర్స్ తీసుకుంటాం. అయితే మా సచివాలయం వాళ్ళ నెంబర్ నుంచి వచ్చింది సార్ నాకు. యాక్చువల్లీ మీ ఫొటోస్ ఈ లింక్ లో ఉన్నాయంటే నేను వేరే వాళ్ళ నెంబర్ అయితే నేను భయపడ్డా, సైబర్ క్రైమ్ అని అండర్స్టాండ్ చేసుకుంటాను. కానీ వాలంటీర్ నెంబర్ నుంచే నాకు అది రావడం, నేను వెంటనే ఓపెన్ చేయడం, అది టెలిగ్రామ్ లాగిన్ అవ్వండి అప్పుడే కనిపిస్తుంది. ఓటీపీ కూడా పెట్టేసి వెంటనే నాకు ఏమి ఓపెన్ అవ్వలేదు, వెనక్కి వచ్చేసింది. నేను టెలిగ్రామ్ లో వెంటనే వెళ్ళాను, నాకు అర్థమైంది. వెంటనే వాలంటీర్ కాల్ చేశాను, ఏంటిలో మెసేజ్ పెట్టారు అని. పెడితే వాళ్ళు నాకు కాదు, నేను టెలిగ్రామ్ ఓపెన్ చేయగానే వాళ్ళ నెంబర్ లేదు సార్, నేమ్ ఒకటి విజువల్ అవుతుంది నాకు. వెంటనే నా టెలిగ్రామ్ లాగిన్ డివైస్ చూసుకుంటే యూఎస్ లో లాగిన్ అయిందని వచ్చింది. వెంటనే నేను టెలిగ్రామ్ కి కాంటాక్ట్ చేశాను, వాళ్ళ నా అకౌంట్ వాళ్ళు తీసేసి రీబ్యాక్ చేశారు. కానీ ఫ్రెండ్స్ నేమ్స్ తో అలా వస్తుంటే ఎలా అవాయిడ్ చేయాలి? నార్మల్ మెసేజ్ లాగే వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా మాట్లాడినట్టు ఇలా ఉన్నాయి మీ ఫోటోస్ అండ్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ కోసం. అవునమ్మా, ఇప్పుడు మనకు ఫేస్బుక్ కూడా ఫోన్ నెంబర్తోనే అటాచ్ ఉంటుంది. ఫేస్బుక్ లో మనం అన్ని ఫోటోలు పెడతాం. నేను ముందు అమ్మాయిలకు చెప్పేది అంటే, మీరంతా ఎడ్యుకేటెడ్, మనం ఎప్పుడు లేడీస్ మన పిక్స్ ఎప్పుడు ఎక్కువ పెట్టకూడదు. ఇది అంటే జరుగుతున్న సంగతులు చెప్తున్నాం. ఫేస్బుక్లో స్టేటస్ ఎక్కువ పెట్టవద్దు. మనం పెట్టడం ఏదైతే వాడు అన్ని క్యాప్చర్ చేసుకుంటాడు. ఫేస్బుక్ బాగా ఇదే హ్యాక్ అవుతుంది. సో ఆ ఫొటోస్ అన్ని వాడు మార్కింగ్ చేసేస్తాడు.